మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆగస్టు 27 బుధవారం వినాయక చవితి. ఇది వినాయకుడి పుట్టినరోజు, పరమ పవిత్రమైన రోజు. భాద్రపద శుక్ల చవితి రోజున వినాయకుడు జన్మించాడు కనుక ఈ రోజున వినాయక చవితిని జరుపుకుంటాము. అయితే ఇలాంటి పవిత్రమైన రోజున కేవలం ఈ చెట్టును తాకితే చాలు గణపతి అనుగ్రహం కలుగుతుంది, తిరిగిలేని రాజయోగం పడుతుంది. మీకు నరక బాధలు ఉండకూడదంటే ఈ వినాయక చవితి రోజు ఈ చెట్టును తప్పక తాకాలి. ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, కోట్ల వర్షం కురుస్తుంది, రాజయోగం పడుతుంది, నక్కతోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు మొత్తం తొలగిపోతాయి, మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇలాంటి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు అందులోని అద్భుత శక్తులు మన ఒంట్లోకి వచ్చి మనకు ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఎన్నో శుభాలు కలుగుతాయి. జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. మరి ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజున ఏ చెట్టును తాకితే మీ దశ తిరిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం మహా గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి పండుగ జరుపుకోవటం ఆనవాయితీ. ఇది గణపతికి చాలా చాలా ఇష్టమైన పండుగ. విజయానికి, చదువుకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు గణనాథుడు. తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది, స్మరించుకునేది గణేశుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే. పండుగలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ నవ రత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి. అలాంటి వాటిల్లో విశిష్టమైంది వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను భారతీయులు కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్ల పుత్రుడైన వినాయకుడిని పుట్టినరోజే మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటాం. భాద్రపద మాసం శుక్ల చతుర్థి హస్త నక్షత్రమున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏ పని మొదలు పెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుణ్ణి వేడుకుంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తలచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశీస్సులు ముఖ్యం. అందుకే అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం కావాలని విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పూజిస్తారు. వినాయక చవితి రోజు మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు గణపతి స్తోత్రమాల, గరికతో గణపతి పూజ, శ్రీ గణేశ ఆరాధన, శ్రీ గణేశోపాసన వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతాయని అంటారు. బొజ్జ గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్ళంటే మహాప్రీతి. తొలి పూజ అందుకనే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకము రాదని చెప్తూ ఉంటారు. కనుక వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు తయారు చేసి బొజ్జ గణపయ్యకు నైవేద్యం పెట్టాలి. ఇక వినాయక చవితి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. వినాయక చవితి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది. ఈరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. వినాయక చవితి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది.
బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఇలా ఈరోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది, నరక బాధలు పోతాయి, మహారాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చెట్లు, మొక్కలు మానవ జాతికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం చిగురిస్తూ పుష్పిస్తూ కాయలు, పండ్లు అందించే వాటిని చెట్లు అంటారు. అలా కాకుండా ఒక్కసారి కాచి చనిపోయే వాటిని మొక్కలు అంటారు. చెట్లు నేల పట్టుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడుతాయి. ప్రకృతికి అందాలను చేర్చటంలోనూ వ్యవసాయంలోనూ చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. చెట్లు తదితరాలలో కూడా మనిషిలో ఉన్నట్లే పంచభూతాలు ఉన్నాయి. వాటికి కూడా మనిషికి లాగే వినటము, వాసన, చూడటము, రసం, స్పర్శ, దృష్టి అనే 5 ఇంద్రియాలు ఉన్నాయి. అవి ఇతర జంతువుల్లాగా పైకి కనిపించకపోవచ్చు. మాత్రం చేత వాటిని లేవు అని అనడానికి వీలు లేదు. వృక్షంలోనూ ఆకాశం అనేది ఉంది. చెట్లకు స్పర్శను పొందే లక్షణం ఉంది. అలాగే గాలి వీచినప్పుడు, పిడుగులు పడుతున్నప్పుడు కలిగే ధ్వనులకు పువ్వులు, పండ్లు రాలి పడుతూ ఉంటాయి. అంటే ఆ ధ్వనిని వినే శక్తి ఆ చెట్లుకుంది. తీగలు చెట్లను చుట్టుకొని లేదంటే పందిరికి ఎగబాకుతూ ముందుకు సాగిపోతూ ఉంటాయి. ముందుకు పోవాలంటే ముందు ఏముందో అర్థం కావాలంటే ఎంతో కొంత దృష్టి ఉండాలి. ఈ తీగలు సాగే స్థితిని చూస్తే దృష్టి కూడా ఉంది అనే విషయం అర్థమవుతుంది. పవిత్రమైన గంధం కానీ ధూపం కానీ ఆ చెట్లకు సోకినప్పుడు అవి చక్కగా ఎగబాకుతూ ఉంటాయి. సుఖ దుఃఖాలను పొందే లక్షణాన్ని అవి కలిగి ఉంటాయి. మనిషిలో ఎలా పరిణామక్రమం ఉంటుందో వాటిలోనూ అలాంటి పరిణామక్రమమే కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తటము, పెరిగి పెద్దవ్వటము, పుష్పించి ఫలాలను ఇవ్వటము, కాలానికి వయసుడికి నశించటం, ఇవన్నీ చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగే చెట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. వాయువును గ్రహించటం, తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం, ఆహారం మారినప్పుడు తరగటము, పెరగటము, ఇవన్నీ చెట్లల్లో కనిపిస్తూ ఉంటాయి. వ్యాధి సోకితే మనిషి బాధపడినట్లే, చీడపీడలు సోకిన చెట్టు కూడా బాధపడుతున్నట్లు, నీరసించినట్టు కనబడుతుంది. చీడపీడలు వదలగానే రోగం తగ్గిన మనిషిలాగే నవనవలాడుతూ మళ్ళీ ఆ చెట్టు కనబడుతుంది. చెట్లల్లో కూడా జీవం ఉంది. అందుకే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు మన పెద్దలు. దేవతా వృక్షంగా పేర్కొనే అనేక వృక్షాలలో జిల్లేడు చెట్టు కూడా ఒకటి. ఈ వినాయక చవితి రోజు మీరు కేవలం జిల్లేడు చెట్టును తాకితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ధనం ఆకర్షింపబడుతుంది, దరిద్రం పోతుంది. ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ శరీరం మంచి శక్తిని పుంజుకుంటుంది. మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. జిల్లేడు చెట్టులో స్వయంగా విఘ్నేశ్వరుడే కొలువై ఉంటాడు గనుక వినాయక చవితి రోజు మీకు ఎక్కడ జిల్లేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని చెట్టు మొదట్లో చిటికెడు పసుపు కుంకుమలు చల్లి 11 సార్లు జిల్లేడు చెట్టును తాకండి. అంటే జిల్లేడు చెట్టు దగ్గర మాత్రమే ఇదంతా చేయాలి. ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి. 1-2 నిమిషాలు కూర్చొని ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఇదంతా చేయలేకపోయినా కేవలం జిల్లేడు చెట్టును తాకినా చాలు, అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. మీలోని నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది, మీ కష్టాలను తీసేసుకుంటుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే ధనవర్షం కురుస్తుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది, నరక బాధలు తప్పుతాయి, మహారాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలా జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటాం. బంజరు భూమి సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని పూలు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి. మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది. కాబట్టి అందరూ వినాయక చవితి రోజున జిల్లేడు చెట్టును తాకి కష్టాలను, నరక బాధలను వదిలించుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వినాయక చవితి రోజున
ఈ 3 వేసి ముడుపు కడితే 9 రోజులలో అంటే నవరాత్రులు ముగిసేలోపు మీకు ఉన్న ఎంత పెద్ద కోరికలైనా సరే తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే కొంతమంది ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ పని పూర్తవ్వదు. అలాంటి పనులు పూర్తవ్వాలని విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఈ ముడుపు కట్టుకోవచ్చు. అలాగే ఇంకొంతమందికి సొంత ఇల్లు కట్టుకోవాలని, ఉద్యోగం రావాలని, పెళ్ళిళ్ళు కావాలని ఇలా అనేక రకాలుగా కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికలు తీరవు. ఎలాంటి కోరికలైనా సరే నెరవేరాలంటే తప్పనిసరిగా వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ముడుపు కట్టండి. ఈ గణేష్ నవరాత్రులలో వినాయకుడు భూమి మీద ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక నవరాత్రులు అయిపోయేలోపు వినాయకుడు మీ కోరికను తీర్చే అవకాశం ఉంది. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వినాయక చవితి రోజు ముడుపు కట్టుకుంటే చాలా తొందరగా మీ కోరికలు తీరతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఎంత పెద్ద కోరికలు ఉన్నవారైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. మరి ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో గణపతిని పెట్టుకునేవారు 1 రోజు లేదా 3 రోజులు ఉంచి తర్వాత నిమజ్జనం చేసేస్తూ ఉంటారు కదా. కాబట్టి వినాయక చవితి రోజు ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. దానికి 4 వైపులా కూడా పసుపు బొట్లు పెట్టండి. ఈ వస్త్రంలో 3 గుప్పెళ్ల బియ్యం, గుప్పిడి శనగపప్పు వేయండి. ఆ తర్వాత 1 రూపాయి బిళ్ళను వేయండి. ఈ 3 వేస్తే చాలు. ఇలా వేసిన తర్వాత స్వామివారి ముందు మీ కోరికను చెప్పుకోండి. ఎంత పెద్ద కోరిక అయినా పర్వాలేదు, ఎలాంటి కోరిక అయినా సరే పర్వాలేదు. స్వామివారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకొని, స్వామి నా కోరికను నీకు ముడుపు కడుతూ ఉన్నాను అని మనసులో అనుకుని వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి. ఈ ముడుపును 1 రోజు వినాయకుడు బొమ్మ దగ్గర ఉంచండి చాలు. మరునాడు ఈ ముడుపును తీసి పూజ గదిలో పెట్టేసుకోవచ్చు. లేదు మేము అసలు ఇంట్లో గణపతి బొమ్మ పెట్టుకోలేదు అనుకునేవారు గణపతి ఫోటో ముందు అయినా సరే ఈ ముడుపు పెట్టుకోవచ్చు. వినాయక చవితి రోజు ముడుపు కట్టడం వలన నవరాత్రులు ముగిసేలోపే మీ కోరిక నెరవేరుతుంది. ఇలా కట్టిన ముడుపును పూజ గదిలో పెట్టి వదిలివేయండి. చిన్న కోరిక అయితే నవరాత్రులు ముగిసేలోపే ఆ కోరిక తీరిపోతుంది. అప్పుడు ఈ ముడుపును విప్పి బియ్యం శనగపప్పుతో ఉండ్రాళ్ళు చేసి ఆ ఉండ్రాలను బయట వారికి పంచి మీరు కూడా తినండి. ఒకవేళ చాలా పెద్ద కోరిక అయితే అది తీరడానికి కొంత సమయం పట్టవచ్చు. అప్పుడు అంటే ఆ కోరిక తీరినప్పుడు ముడుపును విప్పి ఉండ్రాళ్ళు చేసుకోండి. రూపాయి బిళ్ళను మాత్రం ఎవరికైనా సరే ఇచ్చేయవచ్చు. ప్రత్యేకించి వినాయక చవితి రోజున ఈ ముడుపు కట్టడం వలన మీ కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకొని విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ఆటంకాలన్నీ తొలగించుకొని కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. ఇక ఈ సంవత్సరం వినాయక చవితి రోజు ఆడవారు ప్రత్యేకంగా గ్రీన్ కలర్లో లేదా వైట్ కలర్లో లేదా ఎల్లో కలర్లో ఉండే చీరను కట్టుకుంటే సంవత్సరమంతా కష్టాలు రాకుండా ఉంటాయి. అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే ప్లెయిన్గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి. కనుక అంచు ఉన్న తెల్ల రంగు చీర కట్టుకోండి. లేదా గ్రీన్ కలర్లో ఉండే చీర కట్టుకోండి. లేదా ఎల్లో కలర్లో ఉండేటటువంటి చీరను కట్టుకోండి. లేదంటే ఈ 3 కలర్ కాంబినేషన్లో ఉండే చీర అయినా సరే కట్టుకోవచ్చు. చీర అనే కాదు, డ్రెస్ వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. కేవలం స్త్రీలనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా వినాయక చవితి రోజు వైట్ లేదా గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరించినట్లయితే సంవత్సరమంతా కూడా మీకు మంచిగా ఉంటుంది. చాలా బాగా కలిసి వస్తుంది. విఘ్నేశ్వరుడే మీ ఇంట ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు. అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని వినాయక చవితి రోజు వైట్ లేదా గ్రీన్ లేదా ఈ ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. రంగులు కేవలం కంటికి కనిపించే దృశ్యాలు కావు. అవి విశ్వం యొక్క నిశ్శబ్ద భాష మరియు శక్తి స్వరూపాలు. ఈ అద్భుతమైన శక్తులను ఉపయోగించి మనసు, శరీరము మరియు ఆత్మకు స్వస్థత చేకూర్చవచ్చు. అయిన రంగులను మన దుస్తులు, ఆహారం మరియు పరిసరాలలో చేర్చుకోవటం ద్వారా మనం మన జీవితంలోనికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మానసిక స్పష్టతను మరియు సామరస్యాన్ని ఆహ్వానించవచ్చు. కలర్ థెరపీ అనేది ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన
వర్ణమయమైన వరం కనుక కొన్ని ప్రత్యేకమైన రోజులలో పర్వదినాలలో ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరించటం వలన మన గ్రహస్థితులు మెరుగుపడతాయి. ఆయా దేవుళ్ళ అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న రంగుల్లో ఉండే దుస్తులను ధరించండి. మీకంతా మంచే జరుగుతుంది. వినాయక చవితి రోజు వినవలసిన కథలు ఉన్నాయి. పూర్వం గజరూపం గల గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో ఆ రాక్షసుడు, స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి అని కోరుకున్నాడు. మాట తప్పని మహాశివుడు రాక్షసుడి కోరిక మేరకు గజాసురుడి కడుపులోనికి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో బాధతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. గజాసురుని బారి నుంచి శివుణ్ణి కాపాడమని కోరుకుంటుంది. దీంతో శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడతాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి నందిని ఆడిస్తాడు. ఆ మేళానికి తన్మయుడైన గజాసురుడు మీకేం వరం కావాలో కోరుకోండి అంటూ వరమిస్తాడు. ఇదే సరైన సమయమని భావించిన విష్ణుమూర్తి, ఈ నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయి అని అడుగుతాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవ్వరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు రాక్షసుడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా కూడా ఆరాధించేటట్లుగా అనుగ్రహించి నా చర్మమును నీ వస్త్రముగా ధరించమని వేడుకుంటాడు. అనంతరం విష్ణుమూర్తి సైగ చేయటంతో నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపుతుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి దుష్టులకు ఎప్పుడూ అలాంటి వరాలివ్వొద్దంటూ నచ్చ చెప్తాడు. ఇంకో పక్కన కైలాసంలో పార్వతీదేవి శివుని రాక కొరకు ఎదురు చూస్తూ నలుగు పెట్టుకుంటుంది. ఆ సమయంలో కింద రాలిన నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది. అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వొద్దంటూ చెప్తుంది. అదే సమయంలో అటుగా వచ్చిన శివుడినే అడ్డుకుంటాడు ఆ బాలుడు. దీంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న పార్వతి శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో గజాసురుని శిరస్సును అతికించి తిరిగి ఆ బాలుడిని బ్రతికించాడు శివుడు. గజ ముఖాన్ని పొందాడు కాబట్టి అతను గజాననుడిగా పేరు పొందాడు. ఒకరోజు స్వర్గలోకంలో దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరతారు. అందుకు తామే సరైన వారమని వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ కూడా పోటీ పడతారు. అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికీ ఓ పరీక్ష పెడతారు. మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్తాడు. దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వెళ్ళిపోతాడు. వినాయకుడు మాత్రం తాను ఎలా ఈ కార్యాన్ని పూర్తి చేయగలను అనే సందేహాన్ని శివుడు ముందుంచుతాడు. అప్పుడు శివయ్య తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెప్తాడు. ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 300 కల్పంలో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసినట్టవుతుందని చెప్తాడు. ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఈ మంత్రాన్ని ముల్లోకములకు సమానమైన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. దీంతో కుమారస్వామికి 3,50,00,000 నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గణేశుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్లుగా కనిపించేవాడు. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు. విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చింతించి తండ్రి అన్న మహిమ తెలియక తప్పు చేశా, నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి అంటాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఈ రోజున భక్తులందరూ కూడా భోజన ప్రియుడైన వినాయకుడికి పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు ఇలా నైవేద్యాలు పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్ని కార్యాల్లో విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీతి. ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వటంతో వినాయకుడి పొట్ట పగులుతుంది. అది చూసి పార్వతీదేవి శాపం ఇవ్వటం, ఆ తర్వాత ఋషిపత్నులు నీలాపనిందనలు మొయ్యటం, ఆపై పార్వతీదేవి వినాయక చవితి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో వారు నీలాపనిందల పాలు కారని చెప్తుంది. అందుకే వినాయక చవితి రోజు ఈ వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిన వేసుకున్న
వారికి ఎలాంటి నీలాపనిందనలు ఉండవని చెప్తూ ఉంటారు. వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షాన 4వ రోజు చవితి నాడు వస్తుంది. 10 రోజులు కొనసాగుతూ చతుర్దశి తిథి నాడు ముగుస్తుంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం 4వ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు వినాయకుడి జన్మదినం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు గణేశుడి పుట్టినరోజు ఇది. ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి 9 రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజు గణనాథుణ్ణి సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకువచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి, పూలు, పండ్లు, నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. అలా 9 రాత్రుల పాటు ఇంట్లో ఉంచి 10వ రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి 3 సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు. కేవలం ఇళ్లల్లోనే కాదు, కాలనీల్లో అందరూ కలిసి దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి 3 లేదా 5 లేదా 7 లేదా 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఈ 9 రోజుల పాటు చేసే పూజను గణేశ నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు. వినాయక చవితి రోజున చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా స్నానం చేసి వాకిట్లో చక్కని ముగ్గులను వేసుకొని గడపలకు మామిడి ఆకులు లేదా బంతి పూలతో తోరణాలు కట్టుకొని పూజకు అవసరమైన పండ్లు, పూలు, పత్రి అంటే 21 రకాల పత్రి 21 రకాల పత్రి లభించకపోతే గరికను అయినా సరే సమర్పించవచ్చు. కొబ్బరికాయలు మొదలగు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ఎంతో ముఖ్యమైన వినాయక విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అందరూ కూడా ప్లాస్టర్ ప్యారిస్తో చేసిన విగ్రహం కాకుండా మట్టితో చేసిన విగ్రహాన్ని తెచ్చి పూజించుకుందాం. ఈ వినాయకుడిని ఇంట్లో కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. మట్టి వినాయకుడిని లేదా పసుపుతో చేసిన వినాయకుడిని పూజించుకోవచ్చు. పూర్వకాలంలో అయితే పసుపుతో చేసిన వినాయకుడిని పూజించేవారు కాదు. ఈ వినాయక చవితికి ప్రత్యేకంగా మట్టి మాత్రమే శ్రేష్టమైనది. మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే మన పూర్వీకులు పూజించి ఫలితాలను పొందేవారు. పూజా సామాగ్రిలో ఉండే పాలవెల్లిని ఒక్కసారి శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే మీకు నచ్చిన ఫలాలను తెచ్చి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి తెల్ల దారానికి పసుపు రాసి పండ్లకు కట్టుకోవాలి. తర్వాత పాలవెల్లికి 4 వైపులా పసుపు రాసిన పురికొసను కట్టి ఆ పురికొసకు మామిడాకులు లేదా బంతి పూలతో లేదా బంతి రేకులతో అయినా సరే ఆ పాలవెల్లిని అలంకరించుకోవాలి. పురికొస కనిపించకుండా ఇలా పాలవెల్లిని మామిడి ఆకులతో పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత పాలవెల్లికి 4 వైపులా మొక్కజొన్న కండుల్ని కట్టాలి. ఇలా చేయటం వల్ల పాలవెల్లి ఒరిగిపోకుండా ఉంటుంది. పాలవెల్లి మధ్యలో మీకు నచ్చినన్ని ఫ్రూట్స్, ఫ్లవర్స్ను దారంతో కట్టుకోవాలి. పూజలో ఉపయోగించే కలువ పువ్వులు లేదా తామర పువ్వులు తీసుకొని విరుచుకొని పాలవెల్లికి తోరణాలు లేదా దండలుగా వేలాడ తీయవచ్చు. ఇలా పాలవెల్లిని అందంగా మీకు నచ్చిన విధంగా తయారు చేసుకొని దేవుడికి మూలగా ఈశాన్య మూలలో కట్టుకోవాలి. తర్వాత పాలవెల్లికి కిందగా వినాయకుడికి పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పీఠం పెట్టుకోవాలి. ఈ పీఠం పెట్టుకోవడానికి పసుపు రాసి పద్మం వేసి బియ్యం పోసి తమలపాకు పెట్టి మట్టి వినాయకుడిని ఆ పీఠంపై ఉంచాలి. అలాగే మీ దగ్గర ఉన్న వెండి వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు. వినాయకుడికి బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. అలాగే వినాయకుడికి గొడుగును కూడా సమర్పించాలి. వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి జిల్లేడు పూలతో దండను చేసి వినాయకుడికి వేయాలి. ఇలా పాలవెల్లిని వినాయకుడిని అలంకరించుకున్న తర్వాత మన పిల్లల దగ్గర ఉన్న బుక్స్కి లేదా వ్యాపారస్తులైతే వారి దగ్గర ఉన్న పుస్తకాలకు పసుపు రాసి బొట్లు పెట్టి వినాయకుని దగ్గర పెట్టుకోవాలి. ఈ పుస్తకాలకు స్వస్తిక్ కానీ ఓంకారాన్ని కానీ రాసి కొద్దిగా అక్షింతలు వేసి దేవుని దగ్గర పెట్టాలి. ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అటుకులను తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అటుకుల్ని వేపిన శనగపప్పును కొద్దిగా బెల్లాన్ని దేవుని దగ్గర ఉంచండి. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాళ్ళు, కుడుములు, పరమాన్నం, పాయసం, పాలతాలికలు, వడపప్పు, చలిమిడి ఇలా బేసి సంఖ్యలో ప్రసాదాలను అరటి ఆకుల్లో నైవేద్యంగా పెట్టుకోవాలి.
ప్రసాదాలను అరటి ఆకుల్లో వేసిన తర్వాత దానిపై మూతగా మరొక ఆకును లేదా ఏదైనా ప్లేట్ను వేయాలి. పూజ చేసేటప్పుడు కప్పిన ఆ ఆకును లేదా ప్లేట్ను తీసి ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా చూపించాలి. ఇక పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే మండపంలో స్వామివారిని ఆవాహన చేసుకోవాలి. ఆవాహన చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యాలు అలాగే పంచహారతి సమర్పించాలి. ఇలా సమర్పించుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయను కొట్టి వ్రతం చేసుకున్న తర్వాత కథ వింటాం కదా, అప్పుడు అక్షింతలు చేతిలో పెట్టుకొని దేవుడి దగ్గర కూర్చొని చక్కగా శ్రద్ధగా కథను విని ఆ కథను విన్న తరువాత ఆ అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి. ఆ అక్షింతలను వేసుకుంటే వినాయక చవితి వ్రతం పూర్తయిపోయినట్లే. ఇది మనం ఆచరించే వినాయక చవితి వ్రతం. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా వినాయక చవితి వ్రతాన్ని చేసుకుని ఆ లంబోదరుని అనుగ్రహాన్ని, చల్లని నీడను, ఆశీస్సులను పొందాలి. సుఖ సంతోషాలతో మీ కుటుంబమంతా కూడా జీవించాలి. మీకు సంవత్సరమంతా కూడా మీ పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారు దీవించాలి. అక్షింతలను శిరస్సున ధరించకుండా బయటికి రాకూడదు. మరలా సాయంత్రం దీపం వెలిగించి స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలను శిరస్సున ఖచ్చితంగా ధరించాలి. పొరపాటున మనం చంద్రుణ్ణి చూసిన నీలాపనిందల నుండి మనం తప్పించుకోవచ్చు. కాబట్టి వినాయక చవితి రోజు ముఖ్యంగా మీరు పాటించవలసిన నియమం ఏమిటి అంటే స్వామివారికి చక్కగా పూజా కార్యక్రమాలన్నిటినీ నిర్వహించుకున్న తర్వాత ఖచ్చితంగా మీ శిరస్సున అక్షింతలు ధరించి మాత్రమే బయటికి రావాలి. అప్పుడే మీకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. దానితో పాటు ఏ అపనిందలు మీ దరి చేరవు. వినాయక చవితి రోజు గణేశుడికి మీరు ఏ ప్రసాదాలు పెడతారో వాటితో పాటు ఎవరికీ తెలియని కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా పెడితే చేసే పూజకు 1000 రెట్ల ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. తప్పనిసరిగా వినాయక చవితికి కుడుములు నైవేద్యం పెట్టాలి. తీపి కుడుములు, శనగపప్పు కుడుములు, ఇలా రకరకాల కుడుములు సమర్పిస్తూ ఉంటారు. ఏ కుడుములు పెట్టినా సరే స్వామి సంతోషంగా స్వీకరిస్తారు. అలాగే పాల తాలికలు కూడా నైవేద్యం పెడతారు. వీటితో పాటుగా పప్పు, అన్నం, చారు ఇలా ఆయన కడుపు నిండా తినే విధంగా చక్కగా నైవేద్యాలు పెట్టే సాంప్రదాయం కూడా ఉంది. అయితే ఈ నైవేద్యాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా సమర్పించాలని పెద్దలు అంటూ ఉన్నారు. ఆ నైవేద్యాలు చాలామందికి తెలియవు అని కూడా చెప్తూ ఉన్నారు. అవి ఏమిటంటే వెలగపండు, చెరుకు ముక్కలు, దోసపండు. ఇవంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఎవరైతే ఉండ్రాలతో పాటు వెలగపండు, చెరుకు ముక్క, దోసపండు నివేదిస్తారో అలాగే స్వామికి కడుపు నిండా తినే విధంగా భోజనం పెడతారో వారికి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది. పూజకు 1000 రెట్ల ఫలితం కలుగుతుంది. ఈ నైవేద్యాలు పెడితే గణపతి ఎంతో సంతృప్తి చెంది ఆనందంగా ప్రసాదాలన్నీ కూడా ఆరగించి పొట్టను నింపుకుని నాకు ఇన్ని నైవేద్యాలు పెట్టిన ఈ భక్తులు ఎప్పుడూ కూడా చక్కగా పిల్లా పాపలతో ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలి. ఏ పనిలోనూ ఆటంకం లేకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే నాకు కడుపు నిండా నచ్చినవన్నీ కూడా పెట్టాడు అని స్వామి దీవిస్తాడు. ఎవరి ఇంటికైనా సరే భోజనానికి వెళ్ళినప్పుడు కడుపు నిండా భోజనం పెడితే అన్నదాత సుఖీభవ అని అంటారు. మనుషులమైన మనమే ఇలా భోజనం పెట్టిన వారిని దీవిస్తూ ఉన్నాం. అలాగే భగవంతుడు కూడా దీవిస్తాడు. కాబట్టి వినాయక చవితి రోజు మీరు ఉండ్రాళ్ళు, పాలతాలికలు ఇలా ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు మర్చిపోకుండా దోసపండు, వెలగపండు, చెరుకు గడ ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టి చూడండి. మళ్ళీ వచ్చే వినాయక చవితి కల్లా కూడా మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. ఈ నైవేద్యం పెట్టడం వలన విఘ్నేశ్వరుడు మిమ్మల్ని కుబేరుడిలాగా మారుస్తాడు అనడంలో సందేహమే లేదు. ఖచ్చితంగా వినాయకుడు మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టడం వలన మీ పూజకు 1000 రెట్ల అధిక ఫలితం అనేది వస్తుంది. కనుక మీరు కూడా వినాయక చవితి రోజు ఈ ప్రత్యేక నైవేద్యాలు పెట్టండి. స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు.
ఈ గణపతిని పూజించని వేడుకొని భక్తులు ఉండరు. ఆయన లేనిది ఏ కార్యము జరగదు. వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు. అన్ని కార్యములకు పూజలకు ప్రథమంగా పూజలందుకునేవాడు వినాయకుడు. అందుకే మొదట ఏ పూజ అయినా వినాయక పూజతోనే ప్రారంభమవుతుంది. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది, స్మరించుకునేది విఘ్నేశుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే. చూడ్డానికి పూర్ణ కుంభం లాంటి దేహం, బాణ కడుపు, తొండం ఉంటుంది వినాయకుడికి. ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీకలు. ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలుక. ఇది వినాయకుడి వాహనం. 4 చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి సంకేతాలు. ఇలా గణపతిలో ప్రతిదీ ఓ విశేషమే. ఆ గణనాథుడు పుట్టినరోజే వినాయక చవితి. భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి. శివపార్వతుల కుమారుడు అయిన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటారు. మూషికా వాహనుడైన గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన ఉండ్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. వినాయక మండపాలు ఏర్పాటు చేయటము, ఆ మండపాలలో పూజా ఏర్పాట్లు చేయటము, వినాయకుడి నిమజ్జనం వంటివి వివిధ కార్యక్రమాల్లో పిల్లలతో సహా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటారు. వినాయక చవితి పూజకు కేవలం మట్టి గణపతి విగ్రహాన్ని వాడితే చాలా మంచిది. చవితి అంటే కేవలం వినాయకుడికి పూజలు చేయటం అనుకోకూడదు. ఇది పూర్తిగా ప్రకృతి పండుగ. వినాయక చవితి భాద్రపద నెలలో వస్తుంది. ఈ సమయంలో సహజంగానే వానలు పడతాయి. వానలతో భూదేవి పులకిస్తుంది. ఆకులు పూలతో చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటూ ఉంటాయి. ఈ సీజన్లోనే దొరికే కొన్ని పూలుంటాయి. వినాయకుడి కోసమేనా అన్నట్టుంటాయవి. ఇలా ఆకులు, పువ్వులు, పండ్లు అన్నీ ప్రకృతి ఇచ్చిన వాటిల్లోనే ఉంటాయి. ఇలా ప్రకృతి ప్రత్యేకంగా అందించిన 21 రకాల పత్రి గరికతో గణనాథునికి పూజలు చేస్తాం. చెరుకు గడలు, వెలగ పండ్లు, మొక్కజొన్న కంకులను ప్రసాదంగా వినాయకుడికి నివేదిస్తాం. అటు ఆకులు, ఇటు పూలు, పండ్ల మధ్య కొలువైన గణపతిని చూస్తే ఆ ప్రకృతిలో మనము భాగమైనన్న అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి గణపతి పూజను ప్రకృతి సంభరంగానే చూడాలి. ప్రకృతి సహజంగా దొరికే ఆకులు, అలముల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక రకాల రోగాలకు ఇవి ముందుగా ఉపయోగపడతాయి. ఆకులు, అలములను పత్రిగా వాడటం వల్ల ఏ ఆకులో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో తెలుస్తుంది. రోగాలు వచ్చినప్పుడు ఇంటి ఆవరణలో సులభంగా దొరికే ఆకులతోనే వైద్యం చేయవచ్చు. రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు. భాద్రపద మాసంలో పంటలన్నీ కూడా కాయల రూపంలోనే ఉంటాయి. ఈ పచ్చికాయలనే వినాయకుడికి నివేదిస్తాం. వానాకాలానికి అవసరమైన ఆహారమే నైవేద్యంగా పెడతాం. ప్రకృతి ఎలా ఉంటే దానిని అలాగే ఆస్వాదించండి, పూజించండి అనే సందేశం గణపతి పూజలో ఉంది. వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ పత్రాలలోనూ ఔషధీ గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికి ఈ విగ్రహాన్ని, పత్రాలను తాకటం వల్ల వాటిలోని ఔషధీ తత్వం మనకు చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ 9 రోజుల పాటు ఆ విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచటం వల్ల చుట్టూ ఉన్న గాలిలోనికి ఆ ఔషధీ గుణాలు చేరుతాయి. ఇలా 9 రోజుల పాటు విగ్రహాన్ని, పత్రాలన్నింటినీ కూడా ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము. ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు. అంతేకాదు వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటూ ఉంటాయి. వాగులు, నదులు ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో తీరం వెంబటి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయటం వల్ల వరదపోటు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు బాగా క్రిమి రహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట. అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న పండుగలన్నీ కూడా వర్ష ఋతువులోనే వస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.